హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం అటుకులతో పోహా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినవి అటుకులు ముందుగా తడిపి పెట్టుకోవాలండి. తర్వాత పసుపు, మళ్ళీ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప ఉడకబెట్టుకొని 3 కట్ చేసి ఉంచానండి. అలాగే జీలకర్ర, ఆవాలు, వేరుశనగ పలుకులు, పచ్చెనపప్పు కూడా రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది అయితే ఈ పోహా అయితే మా అమ్మాయే చేస్తుందండి. ఇది నేను చేస్తాను కానీ నాకు తనైతేనే బాగా చేస్తుంది, అందుకని తనే చేస్తానన్నది. ఇగోండి ఆయిల్ వేస్తుంది. తను మామూలుగా చిన్న బాటిల్ నుంచి వేయడం తనకి ఇష్టం ఉండదండి, అందుకే పెద్ద డబ్బాతోనే వేసేస్తుంది. ఇగోండి ముందుగా మనం ఆవాలు, జీలకర్ర ముందు వేసుకోవాలండి. ఆయిల్ మరగగానే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత మనం అగోండి వేరుశనగ పలుకులు, పచ్చెనపప్పు ఇవి కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకనే ఇవి ముందుగా ఇవే వేసుకుంటున్నామండి. పచ్చెనపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది, అలాగే వేరుశనగ పలుకులు కూడా కొంచెం టైం పడుతుంది కదండి, అందుకనే ఇవి ముందు వేసుకొని వేపుకుంటున్నామండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో టిఫిన్ ఏమీ లేకపోతే 5 మినిట్స్లో చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అండి. ముందు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే ముందు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకి. ఇదైతే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. మనకి అంత హెవీగా కూడా ఉండదండి. పచ్చిమిర్చి అలా కాసేపు వేపుకోవాలండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేపుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇవన్నీ బాగా వేపేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని వేపుకుంటూ ఉండాలండి ఇవి, ఎందుకంటే వేగితేనే బాగుంటుంది. ఇవన్నీ బంగాళదుంప మనం ఉడకపెట్టి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామండి రెడీగా, అది కూడా వేయించేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత దీనిలోని మనం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇగోండి 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకున్నామండి. ఎందుకంటే పోహా అనేసరికి మనకి కొంచెం కలర్గా వస్తుంది కదా, ఎల్లో కలర్ వస్తుంది కదా, ఆ కలర్ అది రావడానికి కొంచెం మనం పసుపు అనేది వాడాలండి. ఇక్కడ పసుపు కూడా మంచిదే కదా మనకి. అది బాగా కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత మనం ఏవైతే మనం అటుకులు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ముందుగా తడిపేసి పక్కన పెట్టుకున్నామండి అటుకులు. మనం ఎప్పుడైనా అది స్టార్ట్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందే అటుకులు అనేవి తడుపుకొని పెట్టుకోవాలండి. అంతకు మించి ముందు ఇంకా ముందు అక్కర్లేదు. ఇగోండి ఆ అటుకులు తడిపి పెట్టుకున్న అటుకులు ఇవి, అవైతే వేసేసుకుంటున్నామండి. మా అమ్మాయి లెఫ్ట్ హ్యాండీ అండి, తను ఆ హ్యాండ్తోనే చేయగలదు. మాకన్నా అది ఏదైనా ఫుడ్ అది వడ్డించినా సరే అలాగే పెడుతుంది. తనకి మరి ఈ లెఫ్టే అలవాటు బాగా, అందుకే దాన్ని ఆ చేత్తోనే చేస్తుంది. అందుకే వీడియోకి అడ్డుగా కూడా ఉంటుంది, ఏమీ అనుకోవద్దండి. ఇటువంటి అటుకులన్నీ కూడా వేసేసుకున్నాం కదా, వేసుకొని ఒక్కసారి మనం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే దానిలో బంగాళదుంప ఉంది కదా, దానిలో అలాగా దానికి స్మాష్ చేస్తూ కలపాలి. చాలా చాలా సింపుల్ అండి. ఇది త్వరగా అయిపోద్ది మనకి. టిఫిన్గా చాలా మనకి ఎర్లీగా మనం తినాలి అనుకుంటే మనకి అటుకులు ఇంట్లో ఉంటే చాలండి, టక్కుమని మనకి రెడీ అయిపోతుంది పోహా. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, క్విక్గా అయిపోతుంది కూడానండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఎవరైనా తెలియని వాళ్ళైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇగోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. ఇది పోహా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనం అన్నీ ఇడ్లీ అయితే చట్నీలు చేసుకోవాలి, అంతా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది కదండి,
అందుకే ఇలా ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా టిఫిన్ కావాలి అంటే ఇలా అటుకులతో పోహా చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.